హలో వెల్కమ్ టు అమలాస్ కిచెన్. నేను చూపించబోయే కాంబినేషన్లో పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే నాతో పాటు ట్రై చేసేసేయండి. ఒక చిన్న బౌల్లో చింతపండు వేసుకొని వేణీలో వేసి సైడ్ పెట్టేసేసేయండి. ఇంకొక సైడ్న స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి పోపు దినుసులు అన్నీ వేసేసేయండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి వేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మనము వేసేసుకుందాం. దీంతో పాటు కరివేపాకు, అలాగే 2 టమాటాలు పెద్ద సైజులు తీసుకొని సన్నగా కట్ చేసుకొని చక్కగా వేయించేసేసేయండి. ఇవి మగ్గుతున్నప్పుడు మనం కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి స్వీట్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉంచేసేసేయండి. దాని తర్వాత మనము ఇందులోకి సొరకాయ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దాంతోపాటు అలాగే ఈ కాంబినేషన్కి మునక్కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మునక్కాయ కూడా యాడ్ చేసేసాను. ఒకసారి స్టిచ్ చేసేసి బాగా మగ్గిచ్చేసేసుకొని అలా పెట్టేసుకోవాలి. ఈ మధ్యలో మనము మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గేంత వరకు ఏం చేస్తాము, ఇందాక నానబెట్టిన చింతపండు పులుసు ఉంది కదా, ఆ చింతపండు పులుసుని కూడా పూసేసుకొని